ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వారితో సమావేశమై విషయం వివరించాడు. భీష్ముడు దుర్యోధనునితో, సుయోధన, నాకు మీరు పాండుసుతులు సమానమే. పాండవులతో యుద్ధానికి నేను అంగీకరించను. పాండవులు కూడా ఈ రాజ్యానికి వారసులు కనుక వారికి అర్ధరాజ్యం ఇచ్చి కీర్తిమంతుడివికా అన్నాడు. ద్రోణుడు, సుయోధన, కర్ణుని మాట వినవద్దు, తాతగారి మాట పాలించు అన్నాడు. ఈ మాటలు కర్ణునికి ఆగ్రహం కలిగించాయి. సుయోధన, వీరి మాటలు వినవద్దు, వీరు నీ సంపదను అపహరించి నీకు తలపెడతారు అన్నాడు. ద్రోణుడు, కర్ణ, మేము కీడు తలపెట్టువారమా? నీవు మేలు తలపెట్టువాడవా? నీ వలననే ఈ కౌరవ కులానికి శాంతి లేకుండా పోయింది అని కర్ణునితో అన్నాడు. విదురుడు కలగజేసుకొని వారిద్దరినీ వారించి, పెద్దలైన భీష్మ ద్రోణుల మాటలను పాటించడం నీ ధర్మం. పాండవులు అజేయులు. ఇప్పుడు ద్రుపద మహారాజు అండ ఉంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వంటి మిత్రుల బలం ఉన్నది. వారిని జయించడం అసాధ్యం. పురోచనునితో లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టిన అపకీర్తి పోవాలంటే అర్ధరాజ్యం ఇవ్వడం ఉచితం అన్నాడు. గత్యంతరం లేక ధృతరాష్ట్రుడు పాండవులను తీసుకురావడానికి విదురుని పంపించాడు. విదురుడు ద్రుపదునితో, ద్రుపద మహారాజా, మీతో బంధుత్వం కలిసినందుకు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యాదులు సంతోషిస్తున్నారు. పాండవులను, కుంతీదేవిని, కోడలైన ద్రౌపదిని చూడాలని ధృతరాష్ట్రుడు కుతూహలపడుతున్నాడు. మీరు అనుమతిస్తే పాండవులను నా వెంట హస్తినకు పంపగలరు అన్నాడు. ద్రుపదుడు విదురునితో, విదురా, నీవు, భీష్ముడు, ద్రోణుడు, శ్రీకృష్ణుడు పాండవుల శ్రేయస్సును కోరుతూ ఉంటారు. మీరు ఏది చేసినా అది వారికి క్షేమమే అన్నాడు. శ్రీకృష్ణుడు, మనం ఆలోచించనవసరం లేదు. విదురుడు సదా పాండవుల క్షేమం కోరుతూ ఉంటాడు. పాండవులు కోరుకున్నది సిద్ధిస్తుంది అన్నాడు. ధర్మరాజు చేతులు జోడించి, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాకు పెద్దలు, శ్రీకృష్ణుడు మా శ్రేయోభిలాషి, వారి మాట మాకు శిరోధార్యం అని అన్నాడు. ద్రుపదుని అనుమతి తీసుకుని తల్లి కుంతీదేవి, భార్య ద్రౌపది, సోదరులతో సహా విదురుని వెంట హస్తినకు పయనమయ్యాడు. దృష్టద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు అంతులేని సైన్యంతో వారి వెంట వచ్చారు. వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు ఎదురేగి పాండవులకు స్వాగతం పలికారు. హస్తినాపుర ప్రజలు పాండవులకు ఉన్న దైవబలం వారిని ఆపదల నుండి రక్షించిందని, ఇక ధర్మరాజు మనల్ని పరిపాలిస్తాడని సంతోషించారు. పాండవులు అంతఃపురంలో ప్రవేశించి భీష్మునికి, ధృతరాష్ట్రునికి, గాంధారికి నమస్కరించారు. ఇలా ఆనందంగా 5 సంవత్సరాలు గడిచాయి.